Yes, my dear friends. 1 second. Recording in progress. మిత్రులందరికీ నమస్కారం. సో ఈరోజు మనం ఒక కొత్త విషయాన్ని నేర్చుకోబోతున్నాం కదా మిత్రులారా. అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఆక్యూ యోగా బాత్ కదా మన సబ్జెక్ట్. అది ఈరోజు ఆక్యూ యోగా బాత్ అంటే స్నానం చేసేటప్పుడు ఏ విధంగా మనం ఎలాగో స్నానం అయితే చేస్తాం. ఎవరైనా స్నానం చేయకుండా ఉంటారా మిత్రమా? సాధ్యం కాదు. వీలైతే 2 సార్లు చేస్తాం రోజుకి, అవునా? కొంచెం చెమట ఎక్కువ వచ్చినా లేకపోతే చిరాకు అనిపించినా 2 సార్లు చేస్తాం, పొద్దున సాయంత్రం చేస్తాం. సో స్నానం చేయడం అయితే సహజం. ఎంత సమయం తీసుకుంటారు స్నానానికి? 5 నిమిషాల నుంచి 15-20 నిమిషాల వరకు సమయం తీసుకుంటారు కదా. సో ఎలాగో మనం స్నానం చేస్తున్నాం, మరి ఈ స్నానం చేసేటప్పుడే ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఎలాగో జరుగుతున్నాయి కానీ మనకు తెలియదు మిత్రమా. అసలు మనం ఒళ్ళు రాసుకుంటున్నప్పుడు అన్నీ జరుగుతున్నాయి కానీ మనకు అవేర్నెస్ లేదు. సో ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఎలా, తర్వాత ఛానల్స్, ఎనర్జీ ఛానల్స్ ఉంటాయి. దాదాపు ఒక 14 ఎనర్జీ ఛానల్స్ అంటే మెరిడియన్స్ అంటారు ఆక్యుప్రెషర్లో. సో వీటిని ఎలా మనం స్టిమ్యులేట్ చేసుకోవచ్చు. సో అలాగే స్నానం చేస్తున్నప్పుడు యోగాలో చేసే పద్ధతులు ఏమేమి ఉంటాయి అవన్నీ మనం ఈరోజు తెలుసుకుందాం మిత్రమా. సో బిఫోర్ నేను ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇస్తాను మిత్రమా. అసలు ఆక్యూ యోగా బాత్లో మనం ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ నెంబర్ 1, ఈ 14 రకాల ఎనర్జీ ఛానల్స్ని మనం స్టిమ్యులేట్ చేయవచ్చు. నెంబర్ 1, దీంతో దాదాపు చాలా ఆక్యుప్రెషర్ పాయింట్స్ అన్నీ స్టిమ్యులేట్ అవుతాయి. అలాగే స్నానం చేస్తున్నంతసేపు ముక్కు అయితే ఖాళీగానే ఉంది కదా ఫ్రెండ్స్. ఎస్, ముక్కు ఖాళీగానే ఉంది కదా. సో ముక్కుతో ఏం చేయాలి? బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ ఉండాలి. సరళ భస్త్రికాను మనం చేస్తాం కదా, అంటే కనీసం మనకు వినపడే విధంగా చేయాలి. అది ఎలాగూ చేయాలి, దాంతో ప్రాణాయామం అవుతుంది. అలాగే స్నానం చేసిన తర్వాత టవల్తో మనం చెవులు గట్టిగా మసాజ్ చేసుకోవాలి. అది ఈరోజు ప్రాక్టికల్గా చూపిస్తాను. తర్వాత చెవులు తుడుచుకున్న తర్వాత ఇక నెక్స్ట్ అగ్నిసారక్రియ చేయాలి. ఇంతటితో స్నానం అయిపోతుంది. సార్ ఇవన్నీ చేయడానికి టైం ఎక్కడుంది సార్ అని మీరు అనొచ్చు. స్నానంతో పాటే అయిపోతుంది ఫ్రెండ్స్. మీరు కొత్తగా ఏం చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? సరే, సో మరి మొదలు పెడదామా? అందరు సిద్ధంగా ఉన్నారా? స్నానానికి నీళ్ళు పెట్టుకున్నారా? రైట్. ఇంతకీ స్నానానికి ఏ నీళ్ళు పెట్టుకోవాలి చెప్పండి ఫ్రెండ్స్. అంటే వెరీ సింపుల్. ఎప్పుడు కానీ మన బాడీ టెంపరేచర్ కంటే ఇంకొంచెం తక్కువే ఉండాలి. మనం ఉదయాన్నే గోరువెచ్చని నీళ్ళు తాగుతామే, వాటికంటే ఇంకా తక్కువ ఉండాలి. ఓకే, ఉదాహరణకి మీరు కంట్లో పోసుకున్నా ఏం కాకూడదు. అర్థమైందా? సో కళ్ళు, ఐ క్లీనింగ్ కూడా వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ పార్ట్ స్నానం చేయడంలో. అసలు స్నానం చేయడంలో ఐ క్లీనింగ్ చేయట్లేదు కాబట్టే రకరకాల సమస్యలు వస్తున్నాయి మిత్రులారా. ఓకేనా? అది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మరి స్నానం చేయడానికి కావాల్సింది గోరువెచ్చని నీళ్ళు. అంటే కంట్లో పోసుకున్నా కూడా మీకు కంటికి ఏమాత్రం ఇబ్బంది లేకుండా అలాంటి గోరువెచ్చని నీళ్ళు ఉండాలి. ఎక్కువ వేడి చేస్తే చర్మం తొందరగా పాడైపోతుంది. తొందరగా వృద్ధాప్య లక్షణాలు చర్మానికి వస్తాయి, మీకు రావు, చర్మానికి వస్తాయి. సో అలాగే చల్లటి నీళ్ళతో కనుక చేసినా కూడా కోల్డ్ ప్రాబ్లమ్స్, మరి ఇప్పుడు ఇంటి మీద ఉండే ట్యాంక్లో నీళ్ళు కాదు. వాస్తవానికి పూర్వం రోజుల్లో మీరు బోర్ నుంచి డైరెక్ట్ తీసుకున్నా, చెరువుల్లో నుంచి తీసుకున్నా ఎంత ఉంటాయి? గోరువెచ్చగా నీళ్ళు ఉంటాయి. మీ అందరికీ తెలుసు మిత్రమా, అవునా కదా? కానీ చల్లటి నీళ్ళు చేయాలని ట్యాంకులో నీళ్ళు చేసామనుకోండి, దాని ద్వారా కొంచెం అనేక రకమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అండ్ ఒక్కొక్కసారి బ్లడ్ క్లాట్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి చల్లటి నీళ్ళు చేయడం ద్వారా. మంచిది కాదు. సో గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్. సో ఇకపోతే మరి స్నానం చేసేటప్పుడు మనం ఏం చేయాలి? సో రైట్ మై డియర్ ఫ్రెండ్స్, మొత్తానికి నీళ్ళు అయితే పెట్టుకున్నాం.
ఇక నీళ్ళ పని అయిపోయింది. ఆ తర్వాత ముందుగా ఒళ్ళంతా నీళ్ళతో తడుపుకుంటాం కదా ఫస్ట్. ఎస్ సార్, ఏ సబ్బు పెట్టాలి, ఏ షాంపూ పెట్టాలి అవన్నీ అయితే నాకు తెలియదు మిత్రమా. అవన్నీ మానేసి నేను చాలా సంవత్సరాలు అయిపోయింది. ఓకేనా. సోప్ కానీ షాంపూ కానీ ఏముండదు. నేనైతే కుంకుడిగా పెట్టుకుంటాను నెత్తికి. సో కుంకుడిగా పెట్టుకున్నప్పుడే ఒళ్ళంతా కుంకుడిగా పెట్టుకుంటాను. అలా కుంకుడిగా కాకుండా రోజు కుంకుడిగా పెట్టాం కదా, తలస్నానం రోజు చేయం కదా, ఎప్పుడో వారానికి ఒకసారి 2 సార్లు చేస్తాం. అలా చేసినప్పుడు బాడీకి కూడా కుంకుడిగా పెట్టేస్తాను. మరి మిగతా టైంలో పిండి ఉంటుంది కదా, బియ్యం పిండి, పప్పుల పిండి, అవితో మీకు తెలుసు కదా, అవి చేసుకోవచ్చు. సరే, ఇక ఒళ్ళంతా తడుపుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలన్నది ఇక ప్రాక్టికల్గా మనం స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ముఖం నుంచి స్టార్ట్ చేద్దామా, మన అందమైన ముఖం దగ్గర నుంచి. రైట్. సో ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ముందుగా చూడండి మిత్రమా, 4 ఫింగర్స్తో ఈ విధంగా, కమాన్ ఫ్రెండ్స్ కంటిన్యూ. సో ఈ విధంగా అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్, ఇలా చేస్తూ ఇలా చేస్తూ ఇలా చేస్తూ కణతల దగ్గరికి వెళ్ళాలి. కణతల దగ్గరికి, మళ్ళీ కణతల దగ్గర నుంచి మళ్ళీ సెంటర్కి, ఫోర్ హెడ్ నుంచి కణతల దగ్గరికి, కణతల దగ్గర నుంచి ఫోర్ హెడ్. అందరూ చేయాలి మిత్రమా, ఇది చూసేది కాదు, చేసేది. సరేనా, చేస్తేనే మీకు అర్థమవుతుంది. రైట్. కేవలం నేను చూపించడానికి మాత్రమే కాదు, చేయడానికి. కమాన్ కంటిన్యూ, కంటిన్యూ. ఈ విధంగా కనీసం ఒక 3 to 5 times. సో ఫస్ట్ స్టెప్ అయిపోయింది కదా. దెన్ కమింగ్ టు ఐస్. సో ఈ ఐస్కి సంబంధించి ఏం చేయాలంటే, ఈ విధంగా ఇండెక్స్ ఫింగర్ కంటి పైన వస్తుంది, మిడిల్ ఫింగర్ కళ్ళ పైన వస్తుంది, రింగ్ ఫింగర్ చూడండి కంటి కిందికి వస్తుంది. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా. ఇప్పుడు ఏం చేయాలి, ఈ విధంగా కొంచెం లైట్గా ప్రెస్ చేస్తూ, ఈ విధంగా లైట్గా ప్రెస్ చేస్తూ, ఈ విధంగా ఇక్కడ కంటి దగ్గరికి కూడా ఎనర్జీ ఛానల్స్ వస్తాయి. ఓకే మిత్రమా. సో ఈ విధంగా లైట్గా ప్రెషర్ ఇస్తూ. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కంటి మీద ఉన్న వేలుకి సింపుల్ ప్రెషర్ ఉండాలి. కంటి పైన ఉన్న వేలు, కంటి కింద ఉన్న రింగ్ ఫింగర్, వీటికి మాత్రం ఎక్కువ ప్రెషర్ ఇచ్చుకుంటూ చేయవచ్చు. ఒక 2 రోజులు చేస్తే అలవాటు అయిపోతుంది. చూసారా, ఈ విధంగా చేయడం ద్వారా ఇక్కడ ఎన్నో ఛానల్స్ ఉన్నాయి మిత్రమా. ఫర్ ఎగ్జాంపుల్ యూరినరీ బ్లాడర్ అని, జీబీ అని, రకరకాల ఛానల్స్, అవి మీరు కన్ఫ్యూజ్ అవుతారు ఇప్పుడు. సో అంటే ఇక్కడ చేసినా సరే యూరినరీ బ్లాడర్కి సంబంధించిన సమస్యలు తగ్గిపోతాయి. ఇక్కడ స్టమక్ ఛానల్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ స్టమక్ ఫంక్షన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మన కాలి వేలు దగ్గర ఎండ్ అవుతుంది, 2వ వేలు దగ్గర ఎండ్ అవుతుంది. అంటే స్టమక్ ఛానల్ అంత ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే చూడండి మిత్రమా, మనం భోజనం చేసేటప్పుడు ఏం తింటున్నామని చూసేది ఎవరు? కళ్ళే కదా. సో ఆ విధంగా స్టమక్ ఎనర్జీ ఛానల్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో అలాగే స్మాల్ ఇంటెస్టైన్ అని, ట్రిపుల్ వర్మ్ అని రకరకాలుగా సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట. అందుకే వాటి గురించి, ఎనర్జీ ఛానల్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ నేను మళ్ళీ ఎప్పుడైనా చెప్తాను. కానీ సో ఇప్పుడైతే ఈ విధంగా ఇలా చేయడం ద్వారా ఎనర్జీ ఛానల్ స్టిమ్యులేట్ అవుతున్నాయి. అలాగే ఐ కూడా, ఫిజికల్గా ఐ కూడా స్టిమ్యులేట్ అవుతుంది. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్. అలాగే ఐ కింద కూడా మసాజ్ అవుతుంది, ఐ పైన కూడా మసాజ్ అవుతుంది. తద్వారా చాలామందికి ఇక్కడ బ్లాక్ స్పాట్స్ కానీ, స్వెల్లింగ్స్ కానీ, బ్యాగ్స్ లాగా ఫామ్ అవుతూ ఉంటాయి. వాటికి చక్కగా హెల్ప్ అవుతుంది. సో రైట్ మై డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ సో నోస్. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం మర్దన యోగాలో ఏం చేస్తాము, ఈ విధంగా చేస్తాం, గుర్తుంది కదా. ఈ విధంగా కమాన్ కంటిన్యూ. ఒక 5 times, 5 to 10 times. 1 2 3 4 5. ఓకే, ఈ విధంగా. రైట్. ఆ తర్వాత ఇక్కడ కూడా అంటే లార్జ్ ఇంటెస్టైన్ మెరిడియన్ వస్తుంది, ఇక్కడికి ఎండ్ అవుతుంది ఇక్కడ లార్జ్ ఇంటెస్టైన్. సో ఈ తర్వాత పెదవులు ఉన్నాయి కదా, పెదవుల పైన ఈ విధంగా టిప్ ఆఫ్ ది ఫింగర్స్తో ఈ విధంగా పెదవుల పైన, అలాగే పెదవుల కింద, పెదవుల పైన, పెదవుల కింద. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్. ఇక చెవుల దగ్గరికి వద్దాం. సో చెవులు చక్కగా ఇలా నలిపి మసాజ్ చేసుకోండి. జస్ట్ మొత్తం నలపాలి, ఇలా నలిపినట్టు చేయాలి. ఈ విధంగా నలిపినట్టు చేయాలి, ఈ విధంగా. రైట్.
ఆ తర్వాత నిన్న మనం న్యూరో యోగా టెక్నిక్ అని చెప్పుకున్నాము. సో ఈ విధంగా పైన మసాజ్ చేయాలి. కమాన్ మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా ఇయర్ పైన మసాజ్ చేయాలి, థంబ్తో ఇయర్ మసాజ్ చేయాలి. అదేవిధంగా వెనకాల అదేవిధంగా కింద మసాజ్ చేయాలి. అదేవిధంగా చెవి ముందు ఇక్కడ ఈ విధంగా మసాజ్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, సో ఇయర్ మసాజ్ అయిపోయింది. ఓకే, అయితే బ్రీతింగ్ వైల్ బాతింగ్ అని చెప్పాను కదా. ఇప్పుడు ఇదంతా మనం చేస్తున్నప్పుడు ముక్కు అయితే ఖాళీగానే ఉంటుంది కదా మిత్రమా. ముక్కుతో ఏం చేయాలి అంటే డీప్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయాలి, అంతే. ఎలాగా? కదా, ఎస్, ఇది చేస్తూ ఉన్నాం. చేతుల పని చేస్తున్నాయి, కానీ ముక్కు కూడా ముక్కు పని చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? డీప్ బ్రీత్ అంటే ఇబ్బంది లేనటువంటి డీప్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయాలి. శ్వాస కాస్త బయటికి వినపడే విధంగా ఉండాలి. ఓకేనా? సో దిస్ ఈజ్ ఇక్కడ వరకు అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? ముఖము, ఫేస్. ఈ ఫేస్లో జా ఉంది కదా మిత్రమా, ఈ జాని ఈ ఫింగర్స్ తోటి థంబ్ కింద, జా కింద, 4 ఫింగర్స్ పైన పెట్టి ఈ విధంగా మసాజ్ చేయండి. జా మసాజ్ లాగా చేయండి. ఓకే, అలాగే చిన్ దగ్గర కూడా ఇలాగా పెదవు కింద చేసాము, చిన్ దగ్గర కూడా చేయాలి. సో జా మసాజ్. ఆ తర్వాత అరచేతులతో ముఖాన్ని, బుగ్గలను మసాజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా బుగ్గల్ని మసాజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏమవుతుంది? హరి సార్ చేయాలి, చూస్తే కాదు, చేయాలి. కమాన్ కంటిన్యూ. సో ఈ విధంగా క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ చేయాలి. ఇలా చేయడం ద్వారా ఫేస్లో ఉన్నటువంటి ఆక్యుప్రెషర్ పాయింట్స్ అన్నీ యాక్టివేట్ అవుతున్నాయి. స్నానము చేస్తున్నాము, ఆ తర్వాత ఇవన్నీ యాక్టివేట్ అయిపోతున్నాయి. రైట్ మై డియర్ ఫ్రెండ్స్? ఇక నెక్స్ట్, సో ముఖం అయిపోయింది. నెక్స్ట్ థ్రోట్ దగ్గరికి వచ్చాము. సో థ్రోట్ దగ్గర ముందు నెక్కి ఈ విధంగా చేసుకోవచ్చు. రైట్, ఈ విధంగా నెక్ని కూడా ప్రెజర్ చేసుకుంటూ చేసుకోవాలి. ఆ తర్వాత థ్రోట్ దగ్గర ఇంతకు ముందు నేను చెప్పడం జరిగింది. ఈ 2 హ్యాండ్స్, 4 ఫింగర్స్ అండ్ థంబ్ సపోర్ట్తో ఈ విధంగా థ్రోట్ని మసాజ్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్? రైట్, ఈ విధంగా థ్రోట్ని మసాజ్ చేయాలి. ఇకపోతే థ్రోట్ మసాజ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. స్నానం చేసేటప్పుడు కంపల్సరీ చేయండి. ఎందుకంటే థ్రోట్ దగ్గర మీకు తెలుసు థైరాయిడ్ అండ్ పారాథైరాయిడ్ గ్లాండ్స్ మెటబాలిజంలో అవి ఎంత ఉపయోగపడతాయో తెలుసు. కొందరికి డబుల్ చిన్ ఉంటుంది, వాయిస్ క్లారిటీ ఉండదు వీటికి సంబంధించి. ఓకే, ఇది రోజు చేసుకోవాలి మిత్రమా. మనం మర్దన యోగాలో ఎప్పుడో నెలకు ఒకసారి చేస్తాం, రోజు చేసుకోమని నేను చెప్పాను. కానీ స్నానం చేసేటప్పుడైతే ఎలాగూ చేస్తాం కదా, ఇది చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, సో నెక్ అండ్ థ్రోట్ ఫినిష్. నెక్స్ట్ కమింగ్ టు హ్యాండ్స్. ఇప్పుడు మనం హ్యాండ్స్ దగ్గరికి వద్దాం. సో హ్యాండ్స్కి సంబంధించి ఎలా చేయాలి ఫ్రెండ్స్? మామూలుగా హ్యాండ్స్ అయితే స్నానం చేసేటప్పుడు ఇలాగ రాసుకుంటాం, అయిపోతుంది కదా. ఎలాగూ ఇలాగ రాసుకుంటున్నాం, ఎలాగూ బ్రీతింగ్ అయితే చేస్తున్నాం కదా ఫ్రెండ్స్. బ్రీతింగ్ ఎలాగూ జరుగుతుంది. నెక్స్ట్ బ్రీతింగ్తో పాటు ఇప్పుడు మనం ఏం చేయాలంటే, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి వచ్చే ఛానల్స్ అన్నీ కూడా లార్జ్ ఇంటెస్టైన్ ఛానల్, లంగ్ ఛానల్ కావచ్చు, లార్జ్ ఇంటెస్టైనల్ కావచ్చు, ట్రిపుల్ వార్మన్ అని, పెరికార్డియం అని, సో హార్ట్ అని, స్మాల్ ఇంటెస్టైన్, ఇలా బాడీ మొత్తం ఎనర్జీ ఛానల్స్ ఫేస్ నుంచి చేతుల నుంచి కాళ్ళ వరకు బాడీ మొత్తం స్ప్రెడ్ అయి ఉన్నాయి మిత్రమా. సో ఇక్కడ చేసుకుంటే ఈ ఛానల్స్ అన్ని జంక్షన్స్ అన్నీ కవర్ అయిపోతాయి. అన్ని జంక్షన్స్ ఒక్క దగ్గర కలుస్తాయి కదా. సో ఈ విధంగా ఎలాగో ఒళ్ళు రాస్తున్నాం, ఈ విధంగా సో ఒక 5 to 10 టైమ్స్ అంతే. నెక్స్ట్ ఈ విధంగా ఈ హ్యాండ్తో కమాన్ చేయండి ఫ్రెండ్స్, చేయాలి కంటిన్యూ. వెరీ గుడ్. సో నెక్స్ట్ ఎల్బో దగ్గర మిత్రమా, ఎల్బో జాయింట్ దగ్గర. సో ఎల్బో జాయింట్ దగ్గర కూడా ఇలాగ ట్యాపింగ్, ట్విస్టింగ్ ఏమవుతున్నాయి, ఈ ఛానల్స్ అన్నీ కూడా ఇలా వస్తాయి. సో ఛానల్స్ అన్నీ స్టిమ్యులేట్ అవుతున్నాయి. అలాగే లెఫ్ట్ ఎల్బో జాయింట్, రైట్. సో ఇక్కడ మనం చేయడం అంత సులభం కాదు షోల్డర్ జాయింట్ దగ్గర. సో కాబట్టి షోల్డర్ జాయింట్ దగ్గర మర్దన చేయాలి. ఈ విధంగా ఒళ్ళు రాసుకున్నట్టే ఉంటుంది మిత్రమా, అంతే ఒళ్ళు రాసుకున్నట్టే ఇలా మర్దన చేయాలి.
ఇక ఆర్మ్ పిట్ కింద వెరీ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. ఆర్మ్ పిట్ కింద ఏం చేయాలంటే ఇవి ఇలా పట్టాలి, చేతి వేళ్ళని ఇలా పట్టాలి. ఈ వేళ్ళ కొనికలు నకిల్స్ అంటారు కదా, సో వీటితోటి ఆర్మ్ పిట్లో ఈ విధంగా చేయాలి. ఓకే, ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి అనేక హార్ట్ ఛానల్స్, స్మాల్ ఇంటెస్టైన్, ఇవన్నీ ఛానల్స్ అన్నీ కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి ఇక్కడ నుంచి. సో ఈ విధంగా ప్రెజర్ చేయాలి. ఈ విధంగా ప్రెజర్ చేసుకోవడం ద్వారా కేవలం ఎనర్జీ ఛానల్స్ మాత్రమే కాదు మిత్రమా, ఇక్కడ మనం చాలా గొప్ప హెల్ప్ చేస్తున్నాం బాడీకి, చాలా చాలా గొప్ప హెల్ప్ చేస్తున్నాం. ఏంటో తెలుసా, చెవి చుట్టూత, అలాగే ఆర్మ్పిట్లో, అలాగే గజ్జెలల్లో లింఫ్ నోడ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. లింఫాటిక్ సిస్టమ్ అని ఒక లింఫ్ నోడ్స్ ఉంటాయి. ఇవి మన శరీరాన్ని శుద్ధి చేయడంలో అత్యంత ప్రధాన పాత్ర పోషిస్తాయి మిత్రమా. కాబట్టి ఇలా స్టిమ్యులేట్ చేయడం ద్వారా లింఫ్ ఛానల్ అంటే లింఫ్ సిస్టమ్ కూడా, లింఫాటిక్ సిస్టమ్ కూడా చాలా హెల్దీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, క్లియర్? సో ఇంతటితో మనకి చేతులు అయిపోయాయి. సో చేతుల్లో స్నానం చేసేటప్పుడు చేతుల్లో ఉన్నటువంటి ఎనర్జీ ఛానల్స్ని మనం ఎలా యాక్టివేట్ చేస్తున్నాం? సో ఫస్ట్ రిస్ట్ ట్విస్టింగ్, బోత్ హ్యాండ్స్ రిస్ట్ ట్విస్టింగ్ అండ్ ఎల్బో ట్విస్టింగ్, షోల్డర్ జాయింట్ దగ్గర రబ్బింగ్, మసాజ్ లాగా రబ్బింగ్. అయితే రబ్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి మిత్రమా, ఈ ఫింగర్స్, ఈ రిస్ట్ క్రీజ్, ఇవి ప్రెషర్ పెట్టాలి. అర్థమైంది కదా? సో అప్పుడు పాయింట్స్ అన్నీ 3 జాయింట్స్కి అవుతున్నాయి, ఫ్రంట్, పైన, బ్యాక్ అవుతున్నాయి. నెక్స్ట్ ఇలా పిడికిలు బిగించి ఈ విధంగా ఇక్కడ రబ్ చేయాలి. కనీసం ఒక 5-10 టైమ్స్ చాలు మిత్రమా. ఎందుకంటే రోజు ఈ విధంగా స్నానం చేస్తే స్నానం అయిపోయేలోపు మీరు ఎంత హెల్దీగా ఉంటారో తెలుసా మిత్రమా, మీరే ఆశ్చర్యపోతారు. ఓకే, ఇక నెక్స్ట్ హ్యాండ్స్ అయిపోయింది. కమింగ్ టు బాడీ. సో బాడీకి వచ్చేసరికి ముందుగా ఛాతీ మీరు ఎలాగో చేసుకుంటారు. ఇక్కడ స్టెర్నమ్ సెంటర్ భాగం నుంచి చేతి వేళ్ళతో ఇక్కడ నుంచి బొడ్డు కిందికి వరకు, బొడ్డు నుంచి మళ్ళీ గొంతు వరకు, ఈ విధంగా సెంటర్ని ఈ విధంగా ఒక 4-5 టైమ్స్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఛానల్, సెంటర్ ఛానల్ ఉంటుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సెంటర్ ఛానల్ మొత్తం మసాజ్ అయిందంటే బాడీ ఛానల్స్ అన్నీ మసాజ్ అవుతాయి. ఓకే, సో ఈ విధంగా దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, కనీసం ఒక 5-10 టైమ్స్ 4 ఫింగర్స్తో కొంచెం ప్రెషర్ పెట్టి చేసుకోవాలి. గోర్లు ఉండకూడదు, నెయిల్స్ ఉండకూడదు మిత్రమా. రైట్ మై డియర్ ఫ్రెండ్స్? సో ఇది సెంటర్. ఇక నెక్స్ట్ కమింగ్ టు స్టమక్కి సంబంధించి ఫ్రెండ్స్ 1 డైరెక్షన్లో మాత్రమే మసాజ్ చేయాలి. 1 డైరెక్షన్లో, ఎటు నుంచి ఎటు, కుడివైపు నుంచి మొదలుపెట్టి ఇలాగ ఎడం వైపుకు వెళ్ళి ఈ విధంగా కుడి నుంచి మొదలు, ఓన్లీ 1 డైరెక్షన్, రైట్ టు లెఫ్ట్ ఓన్లీ. లెఫ్ట్ టు రైట్ చేయకూడదు, ఓన్లీ రైట్ టు లెఫ్ట్ మాత్రమే చేయాలి. ఎందుకు? స్టూల్ యొక్క మూమెంట్ ఎలా ఉంటుంది? రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళిపోతుంది. ఎస్, అలాగే మనం కూడా అదే మూమెంట్లో చేయాలి. రైట్ హ్యాండ్తో చేసినా సరే, లెఫ్ట్ హ్యాండ్తో చేసినా సరే. అలాగే క్రీజ్ తోటి, రిస్ట్ క్రీజ్ తోటి, లివర్ దగ్గర, గాల్ బ్లాడర్ దగ్గర, స్టమక్, ఇది లివర్, ఇలాగ ఒక 10 సార్లు ఇలాగ మసాజ్ చేసుకున్నాం అనుకోండి, సైడ్కి మసాజ్ చేసుకున్నాము. సో ఒళ్ళు రాసుకున్నట్టు అవుతుంది, అలాగే ఆర్గాన్స్ని లేవండి అని లేపినట్టు ఉంటుంది కదా. సో రైట్. సో ఈ విధంగా స్టమక్, లివర్ కంపల్సరీ అయిపోయింది. ఇక్కడితోటి ఆల్రెడీ పొట్ట, పేగులు అయిపోయాయి, లివర్ అయిపోయింది, గాల్ బ్లాడర్, స్టమక్ అయిపోయింది, స్ప్లీన్, ప్యాంక్రియాస్ కూడా అవుతుంది. ఇక్కడ 3 ఆర్గాన్స్ ఉంటాయి లెఫ్ట్ సైడ్. స్టమక్, దాని కింద స్ప్లీన్, దాని స్టమక్ పైన స్ప్లీన్, దాని కింద ప్యాంక్రియాస్, స్టమక్ మధ్యలో. సో ఇటు లివర్ అండ్ గాల్ బ్లాడర్. ఓకే ఫ్రెండ్స్, నా ఇక కమింగ్ టు వీపు. ఇక స్నానం చేసేటప్పుడు ముఖాన్ని అయితే 10 సార్లు రాస్తారు, కానీ కొందరు వీపును మాత్రం ఒక్కసారి కూడా రాయరు మిత్రం. ఎందుకంటే అందదు కదా, అందరి గురించి మనకి ఎందుకులే అని చెప్పేసి కదా. కానీ మిత్రులారా, సో ఏదైనా మీరు సోప్ పెట్టుకుంటారు కదా, సోప్ పెట్టుకున్నప్పుడు, సోప్ అయితే నేను రికమెండ్ చేయను, ఏ సోప్ నేను రికమెండ్ చేయను. సో ఏదైనా సరే ఒళ్ళు రాసుకునేటప్పుడు చూడండి, ఈ విధంగా ఒళ్ళు ఈ విధంగా రాస్తూ ఈ విధంగా 2 చేతులు పట్టుకోవాలి మిత్రమా. ఓకే, సో ఏ విధంగా అయితే సెంటర్ ఛానల్ ఉంటుందో అదేవిధంగా బ్యాక్ సెంటర్ ఛానల్ ఉంటుంది. స్పైన్ నుంచి సెంటర్ ఛానల్ ఇలా పై నుంచి వచ్చి ఇలాగ ముక్కు దగ్గర లోట్లో ఎండుతుంది. ఓకే, సో ఈ విధంగా ఇటు అయిపోయింది కదా,
మళ్ళీ రైట్ హ్యాండ్. సో ఈ విధంగా ఒళ్ళు రాసుకుంటూ మళ్ళీ 2 చేతులతో ఈ విధంగా ఇంటర్లాక్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, సో ఇది అయిపోయింది కదా. రైట్, అందుతున్నాయా? వెరీ గుడ్. ఎవరైతే గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఎక్సర్సైజ్ చేసినా, జిమ్ చేసినా, ఏరోబిక్స్ చేసినా, ఇంక ఏం చేసినా ఇది మాత్రం అందదు మిత్రమా. ఒకటి గుర్తుపెట్టుకోండి, పద్మాసనం రాదు మిత్రమా. యోగా చేసే వాళ్ళకి పద్మాసనం వస్తుంది. అలాగే పశ్చిమోత్తాసనం అంటే ముందుకు వంగి తలను మోకాళ్ళకు టచ్ చేయడం, ఇది యోగా చేసే వాళ్ళకి వస్తుంది, ఇంకెవరికి రాదు. ఆ తర్వాత ఇప్పుడు చేసిన గోముఖాసనం అంటారు దీన్ని. ఈ గోముఖాసనం ఎవరికి వస్తుంది మిత్రమా? కేవలం యోగా చేసే వాళ్ళకి వస్తుంది. దీని ద్వారా ఏమవుతుందో తెలుసా మిత్రమా? ఇలా చేయడం ద్వారా హార్ట్లో ఉన్న బ్లాకేజెస్ క్లియర్ అవుతాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ ఎనర్జీ ఛానల్స్ అన్నీ ఫ్రీ అవుతాయి. ఇలాగ రోజు చేస్తే అసలు హార్ట్లో బ్లాకేజెస్ రావు మిత్రమా, ఛాన్సే లేదు. బీపీ సమస్యలు, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ లంగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావు. ఓకేనా? రోజు చేస్తే వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రయత్నం చేస్తే ముందు వాటిని క్లియర్ చేసుకోవాలి. సరేనా? సో అలాగే వీపు ఎలాగో రాసుకున్నాం. ఆ తర్వాత వీపు దగ్గర వెనకాల ఉండి మనల్ని ముందుకు నడిపించే వాళ్ళు ఉన్నారు. నిన్న చెప్పాను కదా, వెనకాల ఉండి మనల్ని ముందుకు నడిపిస్తున్నారు. ఎవరు మిత్రమా? కిడ్నీస్, మన 2 కిడ్నీస్. ఇక్కడ కూడా మనం ఏం చేయాలి? ఒకసారి ఈ విధంగా మసాజ్ చేయాలి. కమాన్ చేయండి మిత్రమా, చేయండి. ఒకసారి చేస్తే ఎలా చేస్తున్నారో తెలుస్తుంది. ఇప్పుడు స్నానం ఎలా చేయాలో నేర్పిస్తున్నాను, కానీ మీకు స్నానం పోయించి చెప్పలేను కదా మిత్రమా. చేయండి. తర్వాత సో ఏ విధంగా అయితే సెంటర్ ఛానల్ మనం చేసుకున్నామో ఈ విధంగా వెనకాలకున్న బ్యాక్ సెంటర్ ఛానల్ని కూడా ఈ విధంగా చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా థమ్ని లోపలికి టచ్ చేసి వీటితోటి, ఈ థమ్ నకిల్స్ తోటి, అలాగే చేతి దీంతో మనం చేయవచ్చు. ఈ విధంగా చేయాలి. ఈ విధంగా అది ఎలా స్పైన్లో జరుగుతుంది చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి, ఈ విధంగా ఓకే. దీని ద్వారా చాలా లాభాలు ఉంటాయి మిత్రమా. ఎందుకు అంటే ఒకవైపు ఎనర్జీ ఛానల్ అయితే ఎలాగో యాక్టివేట్ అవుతుంది, స్పైన్ మజిల్స్ ఫ్లెక్సిబుల్ అవుతున్నాయి, మసాజ్ అవుతున్నాయి, బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది, బ్యాక్ పెయిన్ కూడా చక్కగా తగ్గుతుంది మిత్రమా రెగ్యులర్గా చేయగా. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది స్పైన్కి సంబంధించి బాతింగ్ అయిపోయింది. రైట్, ఇక మెల్లగా కిందికి వద్దాం ఫ్రెండ్స్. సరే సార్, ఇప్పటి వరకు నీళ్ళు పోసుకోకుండా ఉంటాయా, ఎప్పుడూ ఆరిపోతాయి కదా అంటే మిత్రుల, మధ్య మధ్యలో మీకు కావాల్సిన నీళ్లు పోసుకోండి. అలాగే చల్లటి నీళ్ళు స్నానం చేయడం ద్వారా మీరు చాలా ఎనర్జీ ఫీల్ అవుతారు మిత్రమా. కావాలంటే చేసి చూడండి. చల్లటి నీళ్ళు చేయగా ఏమవుతుందంటే ఒంట్లో ఉన్నటువంటి అలసట, నిస్సత్తువ, బలహీనత, ఇవన్నీ అంటే మనసులో ఉన్నటువంటి ఇవన్నీ తొలగిపోతాయి. ఎంత ఫ్రెష్ ఫీల్ అవుతూ ఉంటారు స్నానం చేసే కొద్దీ. అదే వేడి నీళ్ళు చేశారనుకోండి, ఆ ఫ్రెష్నెస్ రాదు మిత్రమా, ఆ ఎనర్జీ అనేది ఫీల్ అవ్వరు. మీరు కావాలంటే చేసి చూడండి. సో కావాలంటే ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు మాత్రం చల్లటి నీళ్ళు చేయలేము సార్ అని ఏం పర్వాలేదు. స్టార్ట్ చేసేటప్పుడు కొంచెం వేడి నీళ్ళు పెట్టుకోండి, ఆ తర్వాత మెల్లగా తగ్గించండి, ఆ తర్వాత మొత్తం చల్లనీళ్ళు చేయండి, ఏం కాదు మిత్రమా. సరేనా? రైట్. సో నెక్స్ట్ కమింగ్ టు లెగ్స్ మై డియర్ ఫ్రెండ్స్. ఇక లెగ్స్కి వద్దాం మనం. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్. సో ఇలాగా స్టూల్ మీద అయితే కూర్చొనే కదా స్నానం చేస్తారు. మాకైతే స్టూల్ మీద కూర్చొని స్నానం చేసే అలవాటు లేదు మిత్రమా, కానీ ఎక్కువ మంది అయితే కూర్చొనే స్నానం చేస్తారు. సో ఇప్పుడు కమింగ్ టు కాళ్ళ దగ్గరకు వచ్చాం. ఇక కాళ్ళకు వచ్చేసరికి ముందుగా ఏం చేయాలి చూడండి మిత్రులారా. ఫస్ట్ కాళ్ళని ఈ విధంగా కాలి వేళ్ళని మసాజ్ చేయాలి, కాలి వేళ్ళని. ఆ తర్వాత కాళ్ళ వేళ్ళ సందుల్లో, లాస్ట్ అండ్ సెకండ్ సందుల్లో ఒకేసారి, అండ్ థర్డ్ అండ్ ఫస్ట్ జాయింట్లో ఒకేసారి ఈ విధంగా మసాజ్ చేయాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మిత్రమా. ఇక్కడ చాలామందికి మురికి ఉంటుంది, క్లీన్ చేసుకోరు, తద్వారా పగుళ్ళు వస్తాయి కదా, డ్రైనెస్ పెరిగిపోయి పగుళ్ళు వస్తాయి. అలాగే కాలి మడమలు కూడా చూడండి, కాలి మడమలు కూడా చాలామందికి పగుళ్ళు ఉంటాయి. సరే, చక్కగా క్లీన్ చేసుకోవాలి.
ముఖం ఎంత క్లీన్ చేసుకుంటామో మిత్రమా పాదాలు కూడా అంతే క్లీన్గా ఉంచుకోవాలి. ఓకేనా? సో ఇది అయిపోయిందా? ఇక తర్వాత ఇలాగ కాలు పెట్టేసి ఇక్కడ ఈ బోన్ పక్కన ఇలాగ మసాజ్ చేయాలి. అలాగే హీల్ ఉంది కదా, ఇప్పుడు ఈ హీల్ దగ్గర ఈ విధంగా మసాజ్ చేయాలి, ఈ విధంగా, రైట్? అదేవిధంగా 2 బొటన వేళ్ళతో కాళ్ళతో ఇక్కడ ఇలా స్టార్ట్ చేయాలి. కిడ్నీ యొక్క ఎనర్జీ ఛానల్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ ఈ విధంగా మసాజ్ చేసుకోవాలి. ఓకేనా? ఆ తర్వాత ఏ విధంగా అయితే రిస్ట్ జాయింట్ దగ్గర మనం చేసామో ఇక్కడ యాంకిల్ జాయింట్ దగ్గర కూడా ఈ విధంగా చేసుకోవాలి. సరేనా? ఈ విధంగా. సో రైట్ మై డియర్ ఫ్రెండ్స్, ఇక ఈ వైపు ఉంది కదా, ఈ వైపు కూడా ఒక బోన్ ఉంది కదా, దీని దగ్గర ఇగో ఈ విధంగా చేయాలి. ఇగో ఈ విధంగా మనం మర్దన యోగాలో చేస్తాం. మనం ఈ విధంగా చేస్తాం మనం మర్దన యోగాలో. ఎస్. సో ఈ విధంగా చేస్తాం. ఓకే, ఇక ఇది చేసిన తర్వాత ఇప్పుడు పాదం అయిపోయింది కదా, అదేవిధంగా దీనికి కూడా చేయండి. సో ముందుగా కాలి వేళ్ళకి మసాజ్ చేయండి. రైట్. ఈ విధంగా మన స్ప్లీన్ ఎనర్జీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, లివర్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. నేను చెప్పాను కదా మిత్రమా, స్టమక్ ఎనర్జీ ఛానల్, స్టమక్ మెరిడియన్ ఇక్కడ కంటి దగ్గరకి నుంచి స్టార్ట్ అయ్యి ఇలాగ తిరిగి ఇలాగ బాడీ మొత్తం తిరిగి లెగ్ నుంచి వచ్చి ఇక్కడ ఎండ్ అవుతుంది మిత్రమా. ఇక్కడ ఎండ్ అవుతుంది అంటే మనం ఆర్గాన్ని ఇక్కడనే చూస్తాం మిత్రమా, కానీ అది బాడీ అంతా విస్తరించి ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. సో రైట్, ఇక్కడ ఈ విధంగా మసాజ్ చేయండి. కమాన్, ఒకసారి చేయండి. అలాగే కాలి వేళ్ళ సందుల్లో అలాగే పాదం పైన కూడా చక్కగా మసాజ్ చేసుకోవాలి ఈ విధంగా. ఆ తర్వాత ఇలా కాలు పెట్టి, సో ఇక్కడ ఈ బోన్ ఉంది కదా, ఈ బోన్ చుట్టూతా చక్కగా ఈ విధంగా మనం మసాజ్ చేసుకోవాలి. ఓకే, రైట్. ఆ తర్వాత కింద ఈ విధంగా వేలుతో ఒక 4-5 సార్లు అంతే. ఈ విధంగా కిడ్నీ పాయింట్ యాక్టివేట్ అయిపోతుంది. ఇక్కడ కూడా కిడ్నీ పాయింట్స్ ఉంటాయి, స్ప్లీన్ ఉంటుంది, కిడ్నీ ఉంటుంది. ఆ తర్వాత హీల్ దగ్గర ఈ విధంగా. చాలామందికి కాలు మడమల నొప్పి ఉంటాయి. ఈ విధంగా చేసుకుంటే మడమ నొప్పితో పాటు ఈ విధంగా కూడా చేసుకుంటే చాలా హెల్ప్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇటువైపు అవుటర్ సైడ్ బోన్ ఉంది కదా, దీని చుట్టుపక్కల ఇక్కడ ఏం చేయాలి, ఈ విధంగా చేయాలి. కొందరికి అవుటర్ సైడ్ బోన్ చుట్టుపక్కన ఇక్కడ ఒక ఉబ్బెత్తులాగా నోడ్లాగా అవుతుంది అనమాట, బికాజ్ ఆఫ్ సర్క్యులేషన్ సరిగ్గా లేక. సో ఈ విధంగా మసాజ్ చేసుకోవాలి రెగ్యులర్గా. ఓకే, ఈ విధంగా మసాజ్ చేసుకోవాలి. రైట్. సో ఇంతటితో పాదాలు అయిపోయాయి. ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ చూడండి మిత్రమా, మళ్ళీ పిడికిలు బిగించాలి. ఎస్, మళ్ళీ పిడికిలు బిగించి ఈ నకిల్స్ తోటి కాళ్ళని ఇదిగో ఈ విధంగా మనం ఎలాగో ఇలా రాస్తాం కదా, కాళ్ళని ఈ విధంగా రాసుకుంటాం మనం. కానీ ఎలాగో ఇలా రాసుకుంటూ ఏం చేయాలి, నకిల్స్ తోటి ఈ విధంగా రాయాలి. ఈ విధంగా రాసుకోవాలి. నకిల్స్ తోటి రాయడం ద్వారా ఈ ఎనర్జీ ఛానల్స్ అన్నీ కూడా స్టిమ్యులేట్ అయిపోతాయి. ఓకే, నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, నీస్ దగ్గర చూడండి. నీస్ దగ్గర కూడా ఈ విధంగా నకిల్స్ తోటి ఈ విధంగా రబ్ చేయండి. ఓకే, సైడ్లకు, 2 సైడ్లకు అయిపోతుంది. అలాగే కింద ఒకటి ఉబ్బెత్తుగా ఉంటుంది కదా, సో ఈ మజిల్ ఉంది చూసారు, కొంచెం ఉబ్బెత్తుగా ఉంటుంది. ఇది అందరికీ ఉంటుంది. దీన్ని కూడా ఏం చేయాలి, ఏ విధంగా అయితే చంకలో మనం ఇలా పెట్టి రబ్ చేసామో అదే విధంగా సేమ్ అదే పద్ధతి ఇక్కడ ఈ విధంగా చేసుకోవాలి. లెగ్ కొంచెం స్ట్రైట్ చేసి, ఇది నిల్చొని చేసుకుంటే ఇంకా బాగా వస్తుంది. ఇలా నిల్చొని చేస్తే కరెక్ట్గా వస్తుంది. సో ఈ విధంగా. అలాగే ఎడమ చేతితో ఎడమ కాలికి ఈ విధంగా. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మర్మా పాయింట్ కిందకు వస్తుంది, ఆక్యుప్రెషర్ పాయింట్స్. ఇక్కడ మోకాలు చుట్టూతో ఉన్నటువంటి ఆక్యుప్రెషర్ పాయింట్స్ అన్నీ చేశాం మిత్రమా. నేను మళ్ళీ చెప్తున్నాను, స్నానం చేసేటప్పుడే ప్రతిరోజు మోకాలి చుట్టుపక్కల ఈ విధంగా, అలాగే వెనక ఈ విధంగా
రోజు కనుక మసాజ్ చేసుకుంటే మోకాలు నొప్పులు కూడా చాలా రిలీఫ్ అవుతాయి ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. సో ఈ విధంగా 2 మోకాళ్ళు అయిపోయినాయి. ఇక కమింగ్ టు థైస్. సో థైస్కి కూడా సో ఈ విధంగా మసాజ్ చేసుకోవాలి అవుటర్ సైడ్. ఎందుకంటే సయాటికా పెయిన్ కొందరికి ఇట్లాగా వస్తూ ఉంటుంది కదా. సో కాబట్టి ఇన్నర్ సైడ్ ఈ విధంగా పిడికిలతోటి బిగించి ఇన్నర్ సైడ్ మసాజ్ చేయాలి గట్టిగా. ఆ తర్వాత అవుటర్ సైడ్ కూడా ఈ విధంగా. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ విధంగా స్నానం చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో నేను మళ్ళీ చెప్తున్నాను, సార్ ఇవన్నీ చేయడానికి మాకు టైం ఎక్కడ సరిపోతుంది సార్? అసలే టైం లేదు కదా. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, అసలే టైం లేదు, ఇవన్నీ చేయడానికి ఎక్కడ సరిపోతుంది సార్ టైం అనుకుంటాను. కానీ మిత్రులారా గుర్తుపెట్టుకోండి, మీరు ఒక్క 4 రోజులు కొంచెం కొత్త. ఎందుకు అంటే ఇది ఎలా చేయాలి, ఇక్కడ ఎలా చేయాలి, ఇక్కడ ఎలా చేయాలి అని కన్ఫ్యూజన్ ఉంటుంది. అందుకే నేను రికార్డ్ చేసి పెడుతున్నాను, చూసుకోండి అప్పుడప్పుడు. మళ్ళీ 4 రోజులు చేస్తే కనుక మీరు రెగ్యులర్గా స్నానానికి ఎంత సమయం అయితే పడుతుందో అంతే సమయం అయిపోతుంది మిత్రమా. కొత్తగా మీరు ఎక్స్ట్రా సమయం పెట్టే అవసరమే లేదు. ఓకేనా ఫ్రెండ్స్? ఇక తర్వాత సో మొత్తానికైతే మన బాడీలో ఉన్నటువంటి 14 ఎనర్జీ ఛానల్స్ని మనం క్లియర్గా స్నానం చేసాం. మరి స్నానం చేస్తున్నంతసేపు ఏం చేసాము కదా, బ్రీతింగ్ అయితే నడుస్తుంది కదా. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా బ్రీతింగ్ స్నానం చేసి మీరు బయటకు వచ్చి బట్టలు వేసుకొని దేవుడికి దండం పెట్టుకునేంత వరకు బ్రీతింగ్ చేస్తూనే ఉండాలి. అంటే ఇంచుమించు కనీసం ఒక 20 నిమిషాలు. ఎస్ సార్ నో ఫ్రెండ్స్? పోనీ 10 నిమిషాల్లోనే మన అన్ని దేవుడికి దండం పెట్టడం, దీపం వెలిగించడం కూడా అన్ని మొత్తం 10 నిమిషాలు అయిపోతాయి అంటే ఓకే, పర్వాలేదు, 10 నిమిషాలే చేయండి. 10 నిమిషాలు మీరు డీప్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తే మీ లంగ్స్ ఎంత హెల్దీగా తయారవుతాయి మిత్రమా, ఆలోచించండి. అవునా? సో నెక్స్ట్ బ్రీతింగ్ అయితే అయిపోయింది. ఇక నెక్స్ట్ ఆఫ్టర్ బాత్ అంటే ఇంకా స్నానం దగ్గరే ఉన్నాం మిత్రమా. సో స్నానం చేసిన తర్వాత ఎలాగూ టవల్తో ఒళ్ళంతా తుడుచుకుంటాం కదా. ఎస్ రైట్. టవల్తో ఒళ్ళు తుడుచుకునేటప్పుడు ఫ్రెండ్స్ ఏం చేయాలి అంటే చూడండి, టవల్తో ఒళ్ళు తుడుచుకునేటప్పుడు ఈ విధంగా చెవులు 2 టవల్ తోటి 2 చేతులతోటి ఈ విధంగా 2 చెవులతో ఈ విధంగా మసాజ్ చేయాలి. పిండి మసాజ్ చేయాలి మిత్రమా. లోపట చెవు లోపట, బయట, పైన, కింద మంచిగా మసాజ్, చక్కగా పిండి మసాజ్ కావాలి. రెడ్గా కావాలి, ఏం పర్వాలేదు, నొప్పి రావద్దు, కొంచెం రెడ్గా కావాలంతే. ఓకేనా? ఇది ఇయర్ మసాజ్ టెక్నిక్ విత్ టవల్. ఈ విధంగా రెగ్యులర్గా చేయాలి మిత్రమా. ఇలా చేయడం ద్వారా మీ చెవులో మొత్తం బాడీ మొత్తం చెవులో ఉంది తెలుసా మిత్రమా. ఎందుకు అంటే చూడండి మిత్రమా, స్నానం చేసేటప్పుడు కనుక ఎవరైతే ఇయర్ మసాజ్ సరిగ్గా చేస్తారో వాళ్ళు ఆ రోజంతా హెల్దీగా యాక్టివ్గా ఉంటారు మిత్రమా. కావాలంటే చేసుకొని చూడండి మీరు, ఎందుకంటే నేను చేస్తాను కాబట్టి చెప్తాను మిత్రమా. సో ఇది చాలా పెద్ద సైన్స్ మై డియర్ ఫ్రెండ్స్. దీన్ని ఆరికులోథెరపీ అంటారు. ఈ చెవు ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. చెవు షేప్ ఎలా ఉంది చూడండి, ఎలా ఉంటుంది మీకు. తల్లి గర్భంలో ఇన్వర్టెడ్ ఫీటస్ ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్లీ అలా ఉంటుంది మిత్రమా. ఇట్ రిప్రజెంట్ ద హోల్ బాడీ. ఈ చెవులోనే ఇక్కడ తల ఉంటుంది, ఇక్కడ స్పైన్ వస్తుంది, లోపల ఆర్గాన్స్ వస్తాయి, లివరు, హార్ట్, లంగ్స్, ఇక్కడ పైన కిడ్నీలు వస్తాయి, ఓవరీస్ వస్తాయి, 2 కాళ్ళు వస్తాయి, తల, అన్నీ వస్తాయి మిత్రమా. ఇక్కడ చెవులో సర్వస్వం ఉంది. అందుకే నా దగ్గరికి వచ్చేవారికి తెలుసు, ఇయర్లో నేను ట్రీట్మెంట్ ఇస్తాను ఏ ప్రాబ్లం ఉన్నా సరే. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే ఏం చెప్పాను, స్నానం చేసిన తర్వాత టవల్తో కనుక ఇలా చేసుకుంటే నేను ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు మిత్రమా. అన్నీ మీరే చేసుకున్నారు, ఇంకా నేను ఎందుకు. అవునా? సో టోటల్ హార్ట్, లివరు, లంగ్స్, కిడ్నీలు అన్నీ, స్పైన్, నెక్ అన్నీ మసాజ్ అవుతాయి మిత్రమా. ఓకేనా? హెడేక్ దగ్గర నుంచి మొదలు పెడితే కాళ్ళ యాంకిల్ పెయిన్ వరకు ఇక్కడ అన్ని పాయింట్స్ అయిపోతాయి మిత్రమా సరిగ్గా చేస్తే. సో రైట్ మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఇయర్ మసాజ్ టెక్నిక్ అయిపోయింది. ఇక స్నానం చేసిన తర్వాత ఏం చేయాలి? అగ్ని సారక్రియ చేయమని చెప్పాను కదా. ఒకసారి నిల్చోండి, మీరు చాలాసేపు అయింది కూర్చొని. సో ప్లీజ్ స్టాండ్ అప్. ఎస్, ఇప్పుడు ఒళ్ళంతా తుడుచుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలి కదా. సో ఈ విధంగా మెల్లగా టవల్ కట్టుకున్నాను.
ఇప్పుడు అగ్నిసార క్రియ చేయాలి ఇంకా. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, శ్వాస దీర్ఘంగా ముక్కుతో తీసుకొని నోటితో వదలండి ఫ్రెండ్స్. నోటితో వదిలి కమాన్ స్టమక్ని చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. సరే ఎలా చేయాలో మాకు తెలియట్లేదని అంటున్నారా మిత్రమా? సరే నేను ఒకసారి చూపెడతాను చూడండి. సో రైట్ మై డియర్ ఫ్రెండ్స్, సో చక్కగా స్నానం చేసిన తర్వాత టవల్ కట్టుకుంటాం కదా. టవల్ కట్టుకున్న తర్వాత ముక్కుతో శ్వాస తీసుకోవాలి, నోటితో శ్వాస వదలాలి. వదిలి ఇంకా శ్వాస బయట ఆపేయాలి. శ్వాసను బయటనే ఆపి ఎంటీ స్టమక్ని లోపలికి బయటికి లోపలికి లాగాలి, బయటకు వదలాలి. బయటికి నెట్టకూడదు. నెట్టడం వేరు, వదిలేయడం వేరు. ఈ విధంగా మళ్ళీ డీప్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయాలి. స్నానం చేసిన తర్వాత బాత్రూంలోనే అగ్నిసార క్రియ చేయడం ఒక అలవాటుగా చేసుకోవాలి. అది ఎలా చేయాలి మళ్ళీ ఒకసారి చేద్దాం. బ్రీత్ ఇన్, మౌత్ బ్రీత్ అవుట్. ఈ విధంగా కనీసం ఒక 3 to 5 టైమ్స్ కనుక చేసుకోవాల్సి ఉంటుంది మిత్రమా. సో రైట్ మై డియర్ ఫ్రెండ్స్, సో ఇంతటితో మనము స్నానం చేసేటప్పుడు విధిపూర్వకంగా మనం ఏమేం చేసుకోవాలి, ఆక్యూ యోగా ఈ రెండింటిని ఎలా ఇన్వాల్వ్ చేయాలనేది మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఇక ఫైనల్గా ఇంకొక పొరపాటు చేస్తూ ఉంటారు, ఏంటో తెలుసా? కళ్ళకి స్నానం చేయించడం మాత్రం మర్చిపోతారు మిత్రమా అందరు. అవునా కదా? కళ్ళకి ఎంతమంది స్నానం చేపిస్తారు మిత్రమా? ముఖానికి మాత్రం 3 సార్లు 5 సార్లు సబ్బు పెడతారు మిత్రమా, సోపు కదా. తెల్లగా కావాలని చాలామంది ఏం చేస్తారు సార్, 3 times 4 times రుద్ది చంపేస్తారు మిత్రమా ముఖాన్ని. సరేనా? సో మరి కళ్ళకి స్నానం ఎలా చేయించాలి? దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చేస్తారు నా మిత్రులు, నా ఆత్మీయులు అందరూ చేస్తారు, వాళ్ళకి తెలుసు. సో మిత్రులారా చూడండి, మగ్గు ఉంటుంది కదా, స్నానం చేసుకునే మగ్గు ఉంటుంది కదా, ఆ మగ్గు నిండా నీళ్లు తీసుకోవాలి మిత్రం. ఇది మగ్గు అనుకోండి. మగ్గు నిండా నీళ్లు తీసుకొని ఏం చేయాలి, ఒక కంటిని అందులో ముంచాలి ఈ విధంగా. ఓకేనా మిత్రమా? ఇది మగ్గు అనుకుంటే ఒక కంటిని అందులో ముంచాలి. ఒక కంటిని ముంచి ఐబాల్ని రైటు లెఫ్ట్ అప్ డౌన్ ఇలాగా రొటేషన్ చేయాలి, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్. జస్ట్ ఒక 10 to 20 seconds అంతే. ఎంతసేపు మిత్రమా? 10 to 20 seconds. నెక్స్ట్ మళ్ళీ అదే నీళ్ళతోటి మగ్గులో లెఫ్ట్ ఐని పెట్టాలి. లెఫ్ట్ ఐని అందులో పెట్టి ఏం చేయాలి మిత్రమా? సేమ్ ప్రాసెస్. ఐబాల్ని అప్ డౌన్ రైట్ లెఫ్ట్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ చేయాలి. సో ఈ విధంగా మనం స్నానం చేసేటప్పుడు ఆక్యూ యోగా బాత్ చేయవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సార్ ఇది చేయడానికి ఇప్పటికే దాదాపు 40 నిమిషాలు అయ్యింది, మేము ఇంతసేపు ఎక్కడ చేస్తాం సార్ అని చెప్పొచ్చు మీరు అనొచ్చు. కానీ చూడండి మిత్రులారా, ఒక్కసారి నేను చేసినట్టు ప్రాక్టికల్గా నిజంగా స్నానం ఎంతసేపు పడుతుందో చేద్దామా మిత్రులారా? చేద్దామా? ఇప్పుడు మీకు అన్నీ ఎలా చేయాలి ఏమిటి అనేది అర్థమైపోయింది. ఇప్పుడు నేను చేసినట్టు మీరు చేయాలి. సో ఆక్యూ యోగా బాత్ క్విక్ రివిజన్ చేద్దామా? రెడీయా? ఎస్, వెరీ గుడ్. సో రెడీ? సో ఫస్ట్ అయితే ఆక్యూ యోగా బాత్ ఎలా చేయాలి క్విక్ రివిజన్ మనం చూద్దాం ఇప్పుడు. సో స్టార్టింగ్ నుంచి నీళ్ళు పోసుకున్న తర్వాత స్టార్టింగ్ నుంచి కమాన్ స్టార్ట్ చేయండి. రైట్, ఫస్ట్ ఇక్కడ కమాన్ ఫోర్ హెడ్ నుంచి సైడ్స్కి, సైడ్స్ నుంచి ఫోర్ హెడ్కి, ఆ తర్వాత కంటికి ఎలా చేయాలి, ఎంత ప్రెషర్ పెట్టాలి అవన్నీ నేను చెప్పడం జరిగింది. ఆ తర్వాత నోస్కి, ఆ తర్వాత పెదవులకి, ఆ తర్వాత బుగ్గల చీక్స్, బుగ్గలకి మసాజ్ చేయండి.
ఆ తర్వాత జాకి మసాజ్ చేయండి, చిన్కి మసాజ్ చేయండి. ఆ తర్వాత చెవులు కొంచెం ఇలా పిండినట్టు చేయండి. ఆ తర్వాత థంబ్తో చెవుల పైన, చెవు వెనకాల, చెవు కింద, అలాగే చెవి ముందు. ఫినిష్. దెన్ నెక్ చేయండి ఈ విధంగా. ఓకే. నెక్స్ట్ థ్రోట్ చేయండి. థ్రోట్ ఈ విధంగా చేయాలి కదా, ఈ విధంగా థ్రోట్ చేయండి. ఆ తర్వాత ప్రెషర్ కూడా ఇచ్చుకోవచ్చు. ఓకే, ఈ ముఖం అయిపోయింది కదా. నెక్స్ట్ ఛాతీకి, సెంటర్ ఆఫ్ ది ఛాతీలో ఏం చేయాలి మనం, ఈ విధంగా 4 ఫింగర్స్తో థ్రోట్ నుంచి నాభి కింది వరకు ఈ విధంగా ప్రెషర్ చేస్తూ చేయండి. ఎస్, సెంటర్లో ఈ విధంగా రెండు వేళ్ళు ఈ విధంగా ప్రెషర్ ఇస్తూ రావాలి. ఓకే, సో కమాన్ కంటిన్యూ చేయాలి. కంటిన్యూ. ఆ తర్వాత ఛాతి రాసుకుంటాము, పొట్ట రాసుకుంటాము. పొట్ట ఎలా రాయాలి? సో ఫ్రెండ్స్, పొట్ట ఓన్లీ రైట్ డైరెక్షన్, రైట్ టు లెఫ్ట్. ఈ విధంగా అయిపోయింది. ఏ చేతితో చేసినా డైరెక్షన్ మాత్రం సేమ్. ఆ తర్వాత లివర్ దగ్గర, స్టమక్ దగ్గర కమాన్ ప్రెషర్. కంటిన్యూ. ఎస్, ఇది అయిపోయింది. వీలైతే ఇంకొక వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఏ విధంగా అయితే లివర్ అండ్ స్టమక్ దగ్గర ప్రెషర్ రాసామో అలాగే కింద మిత్రమా, ఇదిగో ఇక్కడ యూరినరీ బ్లాడర్, అలాగే ఓవరీస్, అలాగే సో బ్లాడర్కి సంబంధించినటువంటి ఆర్గాన్స్, గైనికి సంబంధించిన ఇక్కడ కూడా ఈ విధంగా ప్రెషర్తో అప్లై చేయవచ్చు, ప్రెషర్ పెట్టవచ్చు. ఈ విధంగా ఈ రిస్ట్ క్రీజ్తో ప్రెషర్ పెట్టాలి. చాలా మంచి బ్లడ్ సర్క్యులేషన్ చక్కగా పెరుగుతుంది. ఆ తర్వాత వీపు. సో వీపు ఇలా రాసుకుంటూ ఉన్నాం కదా, ఈ చేతితో గోముఖాసన్, అలాగే మళ్ళీ ఇటు రాసుకుంటాము, ఈ చేతితో గోముఖాసన్. ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత స్పైన్తో ఈ విధంగా మసాజ్ చేస్తాం కదా, స్పైన్తో హ్యాండ్స్తో ఈ విధంగా స్పైన్ మసాజ్ చేస్తాం. ఓకే, సో ఇది అయిపోయింది. ఆ తర్వాత ఇంకా హ్యాండ్స్కి వచ్చేసరికి హ్యాండ్స్ ఇక్కడ రిస్ట్ చేస్తాం, రైట్ రిస్ట్ చేసాం, లెఫ్ట్ రిస్ట్ చేసాం, ఎల్బో రైట్ ఎల్బో. ఆ తర్వాత ఇక్కడ ఈ విధంగా షోల్డర్ జాయింట్ దగ్గర మసాజ్ చేస్తాం. ఓకే, ఆ తర్వాత ఈ విధంగా చేయి పిడికిలు బిగించి ఆర్మ్పిట్ కింద ఈ విధంగా చేస్తాం. ఓకే, రైట్. సో అదేవిధంగా మళ్ళీ ఈ చేయికి మసాజ్, తర్వాత ఆర్మ్పిట్ కింద నకిల్స్తో రిస్ట్ క్లోజ్ చేసి ఫిస్ట్ చేసి చేయాలి ఈ విధంగా. సో రైట్, ఇది హ్యాండ్స్ అయిపోయింది, బ్యాక్ అయిపోయింది, బాడీ అయిపోయింది. ఇక లెగ్స్కి వచ్చేసరికి ఫ్రెండ్స్, ఏం చేయాలి, కాలి వేళ్ళ దగ్గరకు వచ్చేసరికి ముందుగా కాలి వేళ్ళకు సంబంధించి ఈ విధంగా కాలి వేళ్ళు మసాజ్ చేసుకోవాలి, పాదం పైన కూడా. ఆ తర్వాత ఇక్కడ కింద యాంకిల్ ఇన్నర్ బోన్ చుట్టూతా. ఓకే, ఆ తర్వాత లెగ్ మీద పెట్టుకొని హీల్ మసాజ్ చేసుకోవాలి. ఆ తర్వాత పాదాన్ని కూడా ఈ విధంగా చేసుకోవాలి, అలాగే కాలి వేళ్ళ కింద. ఇది చాలా ఇంపార్టెంట్. డయాబెటీస్ వాళ్ళకి గ్యాంగ్రీన్ రావడము, లేకపోతే పగుళ్ళు రావడము కదా, క్రాక్స్ వస్తూ ఉంటాయి, ఇవి చేసుకోవాలి కంపల్సరీ. ఇలా చేస్తే వాళ్ళకి అలాంటి ప్రాబ్లమ్స్ రావు. ఆ తర్వాత అవుటర్ సైడ్ కూడా చక్కగా ఈ విధంగా మసాజ్ చేసుకోవాలి ఈ విధంగా. దెన్ యాంకిల్ జాయింట్కి సంబంధించి ఈ విధంగా ట్విస్టింగ్ చేసుకోవాలి ఒకసారి, రైట్. ఆ తర్వాత లెఫ్ట్ లెగ్ సేమ్ అదేవిధంగా. సో కాలి వేళ్ళు కమాన్ చేయాలి మిత్రం. ఆ తర్వాత కాలి వేళ్ళ సందులలో, రైట్. ఆ తర్వాత ఇన్నర్ బోన్ చుట్టూతా చేయాలి. ఆ తర్వాత లెగ్ పైన పెట్టుకొని హీల్ మసాజ్ చేయాలి. తర్వాత సోల్, ఆ తర్వాత కాలి వేళ్ళ కింద, రైట్ నా. సో ఈ విధంగా కూడా చేసుకోవచ్చు వెనకాల. తర్వాత యాంకిల్ జాయింట్. సో పాదాలు అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ ఫిస్ట్ చేసి ఈ విధంగా అవుటర్ సైడ్ ఇన్నర్ సైడ్ రెండింటిని మనం ఎనర్జీ ఛానల్స్ని స్టిమ్యులేట్ చేస్తున్నాం. అలాగే ముఖ్యంగా మోకాళ్ళ దగ్గర మాత్రం అందరూ చేసుకోవాలి, మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళే కాదు, లేని వాళ్ళు కూడా చేసుకోవాలి. సో ఈ విధంగా అవుటర్ సైడ్ ఇన్నర్ సైడ్ మసాజ్ చేసి కింద మాత్రం నకిల్స్ తోటి
ఈ విధంగా చేసుకోవాలి. సో సేమ్ లెఫ్ట్ లెగ్ చేయండి, గట్టిగా చేయండి. రైట్. ఆ తర్వాత లెఫ్ట్ హ్యాండ్తో. అయితే ఈ ఒక్క మూమెంట్ మాత్రం కూర్చొని చేస్తే సరిగ్గా రాదు, నిల్చొని చేస్తేనే కరెక్ట్గా వస్తుంది. ఈ లెగ్కైనా సరే, ఈ లెగ్కైనా సరే. ఓకే. సో ఇది అయిపోయిన తర్వాత ఇక మళ్ళీ ఇన్నర్ సైడ్ థైస్కి ఈ విధంగా చేయాలి, థైస్కి ఈ విధంగా చేయాలి. ఆ తర్వాత సైడ్కి చేయొచ్చు, ఆ తర్వాత బ్యాక్ కూడా చేయవచ్చు. ఈ విధంగా బ్యాక్ చాలా మంచిది మిత్రమా, ఎందుకంటే యూరినరీ బ్లాడర్ ఛానల్ మొత్తం ఇలాగ వెనకాల నుంచే వస్తుంది, ఇలాగ వెనకాల నుంచి వస్తుంది. అందుకే సయాటికా పెయిన్ అనేది ఇలాగ స్ప్రెడ్ అవుతుంది కొంతమందికి. సో రైట్ మై డియర్ ఫ్రెండ్స్, ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాము, అలాగే ఐస్ కూడా మగ్గులో నీళ్ళు తీసుకొని ఐస్ని కూడా మనం మగ్గులో నీళ్ళు పెట్టి, మగ్గులో నీళ్ళు ఉంచి ఏం చేయాలి, కళ్ళు పెట్టి అలాగే కళ్ళని క్లీన్ చేసుకోవాలి. క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఇవన్నీ ఇవ్వాలి. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా ఏం చేయాలి, టవల్ తీసుకొని చక్కగా చెవులని మర్దన చేయాలి. చెవులను మర్దన చేసిన తర్వాత చెవులను బాగా లోపట బయట చక్కగా మర్దన చేయాలి. మర్దన చేసిన తర్వాత ఏం చేయాలి, అగ్నిసారక్రియ చేయాలి కదా. ఇలాగ టవల్ చక్కగా కట్టేసుకొని నోస్ బ్రీత్ ఇన్, కమాన్, మౌత్ బ్రీత్ అవుట్ అండ్ స్టార్ట్. ఇలా పొట్టను లోపలికి బయటికి మీకు శ్వాస ఎంతసేపు ఆపి ఉంచగలుగుతారో ఒక 10-15 సార్లు మూమెంట్, 10 to 15 టైం మూమెంట్ చేయాలి. ఆ తర్వాత మళ్ళీ రెస్ట్ తీసుకొని డీప్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసి ఇలా ఒక 3 times. ఈ విధంగా చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఫైనల్గా మీరు బయటకు వచ్చి ఒళ్ళు తుడుచుకొని చక్కగా ఇంకా బట్టలు వేసుకొని ఇక తర్వాత చాలామందికి పూజ చేసే అలవాటు ఉంటుంది. సో పూజ చేసిన తర్వాత నేను మీకు ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పగలను మిత్రమా, అందరూ అగరొత్తులు దీపాలు ఇవన్నీ వెలిగిస్తారు, అది కామన్, ఓకే. కానీ ప్రతి ఒక్కరు ఒక పెద్ద శంఖాన్ని తీసుకోండి. సో ఒక్క నిమిషం మిత్రులారా, ఒక శంఖం తీసుకోండి. Progress. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్. సో దేవుడి గదిలో ఒక శంఖం అయితే తప్పకుండా పెట్టుకోండి మిత్రం. ఇది నా దగ్గర ఉన్న పద్మశంఖం. ప్రతి ఒక్కరు మీరు ఎక్కడికి వెళ్ళినా సరే, సముద్రపు ఒడ్డు దగ్గర ఎక్కడికి వెళ్ళినా సరే, సో మీకు ఎక్కడ తీర్థయాత్రలకు వెళ్ళినా సరే ఈ శంఖం, అంటే ఇలాంటిదనే కాదు మిత్రమా, రకరకాలు ఉంటాయి. కానీ చాలామంది ఏం చేస్తారో తెలుసా మిత్రమా, తినడానికి తాగడానికి మాత్రం వేలు ఖర్చు పెడతారు, ఇలాంటిది కొనడానికి మాత్రం చిన్నపాటిది చూసి అలాగా పెట్టి తీసుకుంటారు. అలా కాదు మిత్రమా, పెద్దది తీసుకోవాలి. దీని హోల్ చాలా బాగుండాలి. హోల్ ఎంత బాగుంటే సౌండ్ అంత బాగా వస్తుంది. ఎస్. సో ఇప్పుడు ఏం చేయాలి మరి, స్నానం చేసిన తర్వాత ప్రతిరోజు మీరు పూజ చేయండి, ఓకే, అది మీ ఇష్టం. కానీ శంఖాన్ని మాత్రం పూరించాలి, శంఖాన్ని మాత్రం తప్పకుండా పూరించాలి ఫ్రెండ్స్. ఎలాగో ఒక్కసారి చూడండి. ముందు పెదవులను తడుపుకొని ఈ విధంగా, అంటే మేబీ ఈ ల్యాప్టాప్లో వాయిస్ రికార్డ్ కట్ అయిందేమో కానీ నేను ఇంకా వేరే రికార్డ్ చేస్తున్నాను కదా, అందులో క్లియర్గా వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా కనుక చేస్తే లంగ్స్ ఎంత పవర్ఫుల్గా అవుతాయి తెలుసా మిత్రులు. సో ఇది ఆక్యూ యోగా బాత్. ఇది ఎలాగూ చేస్తున్నాం ఫ్రెండ్స్, కానీ రోజు ఈ విధంగా మనం చేసే సమయాన్ని క్వాలిటీగా ఉపయోగించుకొని ఇలాగ ఎనర్జీ ఛానల్స్ తోటి, బ్రీతింగ్ తోటి, మసాజ్ తోటి, అగ్నిసారక్రియతోటి, శంఖంతో క్లోజ్ చేసామంటే అసలు మన లైఫ్, మన తర్వాత మన పిల్లల లైఫ్ ఎలా ఉంటుందో ఆలోచించండి ఫ్రెండ్స్. ఓకేనా మిత్రులారా. సో ఇది ఆక్యూ యోగా బాత్. కాబట్టి కేవలం మీరు మాత్రమే కాదు మిత్రమా, మీ పిల్లలకి, మీ బంధువులకి, మీ మిత్రులకి, మీ ఆత్మీయులకి అందరికీ ఈ విషయాన్ని చేరవేయండి ఫ్రెండ్స్. సో నేనైతే రికార్డ్ చేశాను, అందరికీ చెప్పండి.
4 రోజులు చేస్తే పర్ఫెక్ట్ అయిపోతారు మిత్రమా. ఆ తర్వాత మీకు ఏ డౌట్ ఉన్నా నన్ను అడగొచ్చు. సో మిత్రులందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.